జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి నాయకులు అందరూ కూడా ఇక్కడ సమావేశ అయ్యి సన్మానము చేపించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలో చదువుతూ మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత 18 సంవత్సరాలుగా బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం నడుపుతూ వస్తుంది. మా సంఘం ద్వారా ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాతనే మిగతా అన్ని కుల సంఘాలు కూడా వాళ్ళ కులాల్లో ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలని ఒక ఆలోచన రావడానికి ప్రధానమైన కారణము మా సంఘమే చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలుగా అవుతున్నా కానీ బీసీలకు సంబంధించి కులగణనలో చేర్చండి, మా జనాభాను లెక్కించండి అని చెప్పేసి వివిధ సంఘాల ద్వారా, వివిధ రాజకీయ పార్టీల ద్వారా ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్న బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి మహాత్మా జ్యోతిబా పూలే గారి అవార్డుల ప్రదానోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అసమానతలు లేనటువంటి సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. మరి ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన యొక్క ఆలోచనలను, ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుని పోయే దాంట్లో భాగంగానే బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా చదువుతున్నటువంటి విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే ఆ మహనీయుడు పోరాటం చేశాడో, ఎవడు అధముడు, ఎవడు అధికుడు, ఎవడు చేసిన చట్టం అని చెప్పి చదువు అనేటటువంటి ఆయుధాన్ని మనకు ప్రసాదించి మన జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప మహనీయుల యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి మా యొక్క ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పూలే ప్రతిభా అవార్డు పురస్కారాలు చేయడం ఆనందంగా ఉంది. పేద విద్యార్థులను కొన్ని సంవత్సరాలుగా వాళ్ళను ప్రోత్సహిస్తూ నేడు కూడా పేద విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించడం ఎంతో గొప్ప విషయం.